ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో రాజకీయ ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. పొత్తుల వ్యవహారమే తీసుకుంటే తాను ఆశిస్తున్నట్టుగా టీడీపీ ఎక్కువ సీట్లు ఇవ్వకుంటే జనసేన క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది. అధిక స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ ముందుకు రావడం లేదు. అధిక సీట్లు ఇవ్వాలంటూ ఆ పార్టీని పవన్ ఒప్పించలేకపోతున్నారు. దీంతో ఈ వ్యవహారం పవన్ కు ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న చందాన మారింది. ఈ విషయంతోనే అతని తలబొప్పి కట్టి చిరాకు పెడుతున్న క్రమంలో ఇప్పుడు చెక్కుల ఇష్యూ ఒకటి అతన్ని గందరగోళంలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో జనసేనలో ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు పార్టీలో చేరుతుండటాన్ని పవన్ మంచి పరిణామంగా భావించారు. పార్టీలో చేరిన ప్రముఖులు పార్టీ ఫండ్ కింద కొంత మొత్తాలను చెక్కుల రూపంలో పవన్ కు నేరుగా అందించారు. వాటిని ఆయన పార్టీ కోశాధికారికి ఇచ్చారు. రేపో మాపో వాటిని డబ్బుల రూపంలో మార్చుకోవాల్సి ఉంటుంది. దీనిని పార్టీ ఫండ్ కింద ప్రచారానికి వినియోగించుకోవాలని నిర్ణయించారు. కానీ ఇంతలోనే పవన్ సడన్ గా మనసు మార్చుకున్నారు. సదరు చెక్కులు ఇచ్చిన వారికి వెంటనే ఆయా చెక్కులు రిటర్న్ చేయాలని పార్టీ కీలక నేతలకు సూచించారు. దీంతో వారు చెక్కులు ఇచ్చిన వారికి వాటిని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ఒక కారణం ఉంది. టీడీపీతో పొత్తులో భాగంగా తన పార్టీకి 25 లేదా 30 సీట్లకు మించి రావని తేలిపోవడంతో పవన్ కళ్యాణ్ లో అసహనం పెరిగిపోతోంది. మరోవైపు జనసేనలో చేరకపోయినా పార్టీకి విరాళంగా చెక్కులిచ్చిన వారిలో చాలా మంది టికెట్లు అడుగుతున్నారు. పార్టీకి చెక్కులిచ్చిన వారిలో రాజకీయ నేతలే కాదు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు కూడా ఉన్నారు. ఇలాంటి వారు చాలా మంది వచ్చే ఎన్నికల్లో పలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాం, టికెట్లు ఇమ్మని అడగడమే కాకుండా పదే పదే పార్టీ నేతలకు తమ టికెట్ల గురించి గుర్తు చేస్తున్నారు. దీంతో పవన్ లో చిరాకు తార స్థాయికి చేరిపోయి ఆ చెక్కులు వారికి తిరిగిచ్చేయమని పార్టీలోని కీలక నేతలకు సూచించారు. ఇలా మంగళవారం ఒక్కరోజే 7గురికి చెక్కులు తిరిగిచ్చేసినట్టు జనసేన వర్గాల కథనం. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ చెక్కుల మొత్తం విలువ 20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అంత పెద్ద స్థాయిలో చెక్కులిచ్చారంటే వారు ఆర్థికంగా ఏ రేంజ్లో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. జనసేన తిరస్కరించిన ఆ నేతలందరూ ఇప్పుడు ఏ పార్టీ పంచన చేరుతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.